ఇంతవరకు అనే యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ని కృతజ్ఞత ఆరాధనను పెట్టడం గల కారణం మీ అందరికీ తెలుసు. ఇట్స్ బీన్ 6 years that I have come into full time ministry. 2015 నుంచి దేవుని ఆరాధించడానికి కొన్ని సాంగ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. 2020 July 16th నా తండ్రిని దేవుడు ఈ లోకానికి పిలుచుకున్నాడని మీ అందరికీ తెలుసు. ఈ లోకపు తండ్రి నాకు మాటలు నేర్పించిన తండ్రి, పాటలు నేర్పించిన తండ్రి, నాకు నడక నేర్పించిన తండ్రి, నన్ను చదివించిన తండ్రి, నాతో పాటు ఈ లోకంలో నా చేయి పట్టుకున్న తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఆ క్షణము నా పరలోకపు తండ్రి నా చేయి పట్టుకోవడం ప్రారంభించారు. I did not meet God when I had everything. I had met God when I had nothing. ఏమీ లేని స్థితిలో, ఏమీ లేని భవిష్యత్తు ఎక్కడా చూడని పరిస్థితుల్లో అక్కడ దేవుణ్ణి కలుసుకున్నాను. కానీ నేను ఆయన అక్కడ కలుసుకోవడము ప్రారంభమేమో కానీ దేవుడైతే నన్ను జగత పునాది వేయబడకమని తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నన్ను చూశాడు. ఆ రోజునే దేవుడు ఎంచుకున్నాడు. నా తల్లిదండ్రులకు దేవుడు వాగ్దానం చేసి ఒక దర్శనాన్ని చూపిస్తూ, నేను మీకు ఒక కుమారుని దయచేస్తేనే నా కుమారుని నేను నా పరిచయ కొరకు, నా సేవ కొరకు నేను వినియోగించుకుంటానని దేవుడు వాగ్దానం ఇచ్చి మరీ నన్ను వారికి బహుమానంగా ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు అనడానికి మీ ఎదుట నిలబడిన నేను ఒక సజీవ సాక్షిని. ఎక్కడ తప్పిపోయినప్పటికీ కూడా దేవుడు ఆయన పనిని చేయించుకోవడానికి ఆయన రప్పించుకుంటాడు. ఈరోజు నా అదే రీతిలో నా జీవితంలో ఒక మైల్ స్టోన్, ఒక గ్రేటెస్ట్ మైల్ స్టోన్, ఇంకా చెప్పాలంటే బిఫోర్ కోవిడ్ ఆర్ ఆఫ్టర్ కోవిడ్, ఆర్ బిఫోర్ 2020 ఆర్ ఆఫ్టర్ 2020 నా జీవితం 2 భాగాలుగా విడిపోయింది. ఆ ముందు కూడా నాకు దేవునితో సహవాసం ఉంది, ఆ ముందు కూడా నేను దేవునితో మాట్లాడేవాడిని. కానీ ఈ విధానంలో దేవుడు ఆ 2020 సంవత్సరం నుంచి, జూలై నుంచి నాతో దేవుడు మాట్లాడుతున్న విధానము చాలా ప్రత్యేకం. నన్ను నడిపిస్తున్న మార్గాలు చాలా ప్రత్యేకము. నన్ను హెచ్చిస్తున్న విధానము చాలా ప్రత్యేకము. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఈరోజున దానికి కృతజ్ఞతగా ఆయన ఈ యొక్క మీటింగ్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ July 16th వస్తున్నప్పుడల్లా, లేదంటే ఈ సీజన్ వస్తున్నప్పుడల్లా ఐ ఆల్వేస్ లుక్ బ్యాక్ అండ్ సీ, ప్రభా ఇంతవరకు ఈ లాస్ట్ ఇయర్ అంతా నేను నీ కొరకు ఏం చేశాను, నువ్వు నా జీవితంలో ఏం చేసావు. ఐ ఆల్వేస్ టాలీ. మనలో చాలామంది మన శాలరీని టాలీ చేసుకుంటూ ఉంటాం కదా, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు లేని. అలాగా ప్రతి సంవత్సరం ఈ జూలై వచ్చిందంటే ఐ ఆల్వేస్ డూ ఎ టాలీ. నేను ఇప్పటి వరకు ఎలా బ్రతికాను, ఈ గడిచిన సంవత్సరం అంతా దేవునికి నమ్మకంగా జీవించాను లేదా, ఎంతవరకు ఎంత సేవ చేశాను, ఎన్ని ఆత్మలు రక్షించాను, ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు సంఘంలో, ఎంతమంది చేర్చబడుతున్నారు బేతెల్ చర్చ్లో, ప్రతిదీ అనలైజ్ చేసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాను. అండ్ దిస్ July month ఈజ్ అ మంత్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. నాకు ఈ ప్రపంచం అంతా నవంబర్ ఈజ్ ద థ్యాంక్స్ గివింగ్, బట్ నాకు జూలై ఈజ్ ద థ్యాంక్స్ గివింగ్. ఐ ప్రైజ్ గాడ్, ఐ వర్షిప్ గాడ్. ఈ జూలై అంతా కూడా మా ఇంట్లో ఇవే సంభాషణ నడుస్తూ ఉంటాయి. ఈరోజున ఆయన పిలుపు లేకపోయి ఉంటే కనుక ఈరోజు నేను ఎక్కడ ఉండేవాడినో నాకే తెలియదు. కొన్ని సందర్భాల్లో మనుషులకి హార్ట్ బ్రేక్ అవుతూ ఉంటుంది కదా, గుండె పగిలిన స్థితి. మనుషులందరికీ లైఫ్లో ఒక్కసారైనా సరే నాకు బ్రతకాలం లేదు, నేను చచ్చిపోవాలి అని అనుకోని సందర్భము ఒక్కసారైనా ఏ ఒక్క మనిషికైనా వస్తుంది. అలాగా నా జీవితంలో ఆ టైంలో నాకు అనిపించిన టైంలో ఆ ప్రెషర్ని, ఆ టైంని నేను ఎలా హ్యాండిల్ చేయాలి తెలియని స్టేట్లో దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను సజీవుడిగా ఉండడం మాత్రమే కాదు, అభిషేకింపబట్టమే కాదు, దేవుని యొక్క వాక్యంతో నింపబట్టమే కాదు, దేవుడు నన్ను ఈ విధంగా అనేక ప్రదేశాలు తీసుకెళ్తూ ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజున ఆయన పిలుపు లేకపోయినంటే ఆ హార్ట్ బ్రేక్ని ఎలా హ్యాండిల్ చేయగలిగేవాడినో నాకు తెలియదు. ఆ డార్కెస్ట్ సీజన్ని ఎలా దాటొచ్చేవాడో నాకు తెలియదు. నేను ఇందాక ఎందుకు హార్ట్ బ్రేక్ అన్నానంటే, ప్రతి ఒక్క మనిషిలో అటువంటి సీజన్ వచ్చినప్పుడు మనుషులు త్రాగుడికి బానిసలు అవుతూ ఉంటారు, ఆ నొప్పిని మర్చిపోవడానికి. మనుషులు డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉంటారు, లేదా ఇక రకరకాల పాపములకు వారి యొక్క జీవితాన్ని అప్పగించుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా రాంగ్ ట్రాక్కి వెళ్లకుండా
దేవుడు ఆయనతో నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఒక కోడి పిల్ల తన పిల్లల్ని ఎలా అయితే దగ్గర పెట్టుకుని ఉంటుందో అలాగా నన్ను ఎక్కడికి పోనివ్వకుండా ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఓదార్పునిస్తూ నన్ను కౌగిలించుకొని వదిలిపెట్టకుండా అలాగే ఉండాడు. ఆయన అలా ఉన్నాడు కనుకే ఈరోజు నేను ఇలా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజున మనం ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దామా?